ఇప్పుడు కొత్తగా బిట్సాట్లో బైపీసీ వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఒక బీటెక్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు. సో ఇట్లాంటి బిట్సాట్ కానివ్వండి, ఐజర్ కానీ, లేకపోతే ఏదైనా ఐజర్ కానీ, ఇట్లాంటి వేరే అదర్ ఎగ్జామ్స్ ఏవైతే వాళ్ళు అప్లై చేశారో సియూటీ కానీ, అలాంటి ఎగ్జామ్స్కి ఇదే టెంపోలో ఇప్పుడు నిన్న ఎంత కష్టపడి చదివాడో ఇవాళ ఎగ్జామ్ కదా, సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వకుండా రేపు కూడా మీకు అదే టెంపోతో కానీ మెయింటైన్ చేసే పరిస్థితి ఉన్నట్లయితే జనరల్గా ఒకవేళ ఇది ఏదైనా మనకి ఇబ్బంది అయినా నెక్స్ట్ ఎగ్జామ్స్లో మనకి ఏదైనా సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రిలాక్స్ అవ్వకుండా కంటిన్యూ చేస్తేనే ఆ టెంపో బెటర్గా ఉంటుందన్న విషయాన్ని అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి చెప్పగలం. బట్ సరే ఆయా ఎగ్జామ్స్ ఎలా చదవాలి ఏంటనేది మనం సపరేట్గా ఆల్రెడీ వీడియోస్ మనం చేసి ఉన్నామండి. ఓకే, సో అంటే నీట్ ఎగ్జామ్లో ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కొంతమందికి వస్తుంది, కొంతమందికి సీట్ అది మనం డెఫినెట్గా అవి ర్యాంక్ బట్టి ఇప్పుడు నీట్ ఎగ్జామ్లో రావడం రాకపోవడం అనేది మనీకి సంబంధించిన ఆస్పెక్ట్ తప్పండి. రాకపోవడం అన్న క్వశ్చన్ అలా ఇండియాలో లేదండి. అందువల్ల మనీ కేటగిరీ ఏనా, బీనా, సీనా, లేకపోతే ఎన్ఆర్ఐ కేటగిరీయా, ఎన్ఆర్ఐ కాకపోయినా ఎన్ఆర్ఐ కేటగిరీ పెట్టేసుకోవచ్చు. ఇట్లా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయండి మెడికల్ వాళ్ళకి. సో అందువల్ల సీట్ రావడం రాకపోవడం అన్నది గవర్నమెంట్ సీట్స్ పర్స్పెక్టివ్లో ఉంటుంది తప్ప అదర్వైజ్ మీకు మనీ అనేది ఏదైతే ఉందో ఏదో ఒక కేటగిరీలో ఎక్కడో చోట సీట్ అనేది వస్తుంది తప్ప క్వాలిఫై అయిన స్టూడెంట్ కూడా ఓపెన్ కేటగిరీ సీట్ వస్తుంది. డబుల్ సీట్ అనేది అసలు ఇష్యూ కాదు ఇక్కడ మెడికల్ అనేది. సో అందువల్ల ఏంటంటే ఓన్లీ వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్కి మేబీ కొంతమంది వాళ్ళు కేటగిరీ బీకో సీకో వెళ్ళలేకపోవచ్చు. అలాంటి విద్యార్థులకు ఇంకా సీట్ రాదు కాబట్టి ఏదైనా సరే వేరే అదర్ ఆల్టర్నేటివ్స్ ఏదైనా ఆయుర్వేదం లేకపోతే వెటర్నరీయా, హోమియోనో లేకపోతే వేరే ఏదైనా డెంటల్ ఇలాంటి వాటికి ఏదైనా ప్లాన్ చేసుకుని వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. లాంగ్ టర్మ్ కూడా అందరూ వెళ్ళడానికి వెళ్ళకూడదు, దానికి చాలా ఫ్యాక్టర్స్ చూసుకోవాలి.